నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వారు ఏంటంటే GAT అండ్ TAT అప్రెంటిస్ సంబంధించిన ఒక రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ అయితే రిలీజ్ చేశారండి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు రెండు విషయాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు తన్వీస్ జాబ్ గైడ్ అండి. సో వీళ్ళేంటంటే ఫార్మా జాబ్స్ కానివ్వండి, ఐటీ జాబ్స్ కానివ్వండి, గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, ప్రతి ఒక్క జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ వీళ్ళు యూట్యూబ్ ఛానల్లో వీళ్ళు పోస్ట్ చేస్తుంటారు అనమాట. సో ఎనీ క్వాలిఫికేషన్ మెంబర్ అనేవాళ్ళు సో ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి వీళ్ళు ఇక్కడ పోస్ట్ చేస్తుంటారు అనమాట. సో ఇవి మీకు ప్లస్ అవుతాయి. జాబ్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, జాబ్ చేయని వాళ్ళు కానివ్వండి, ఆల్రెడీ జాబ్స్కి సెర్చ్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది జాబ్ సంబంధించింది. ఓకే, సో దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అయితే ఈ వీడియోలో మీరు చూడొచ్చండి. సో నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి GAT, TAT. GAT అంటే ఏంటంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ట్రైనీస్, అలాగే TAT అంటే టెక్నికల్ అప్రెంటిస్షిప్ ట్రైనీస్ అనమాట. సో ఇంజనీరింగ్ BE బీటెక్ డిప్లొమా అంటే మెకానికల్లోని ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్, సివిల్, కెమికల్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ కానివ్వండి, IT కానివ్వండి. సో వీటిలో ఎవరైతే ఇంజనీరింగ్ BE బీటెక్ అలాగే డిప్లొమా చేస్తారో అట్లాంటి వాళ్ళకి సో ఈ జాబ్ అయితే చాలా ప్లస్ అవుతుంది. అట్లాంటి వాళ్ళే ఈ జాబ్కి అర్హులు అనమాట. వీళ్ళు క్లియర్గా కూడా మెన్షన్ చేశారు. ఓకేనా? సో ఇది అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట, ఇది కంప్లీట్గా. ఓకే, సో 1 year పాటు అయితే ఉంటుందండి. సో దీని గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఫర్దర్గా మీరు ఏదైనా జాబ్లో అంటే వేరే జాబ్లో జాయిన్ అవ్వాలి. ఓకేనా? సో మంచి జాబ్ మీరు పొందాలి అంటే కనుక ఎట్లాంటి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సంబంధించిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీకు జాబ్కి ప్లస్ అవుతుంది అనమాట. ఓకేనా? సో మంచి జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అట్లాగే స్టీల్ ప్లాంట్లో మీరు మంచి జాబ్ పొందాలన్నా ఎట్లాంటి ట్రైనింగ్ అప్రెంటిస్షిప్ సంబంధించిన ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే ప్లస్ అవుతుంది రేపొద్దున. ఓకేనా? అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. అయితే ఈ యొక్క ఇంజనీరింగ్ BE బీటెక్ వాళ్ళు అలాగే డిప్లొమా వాళ్ళు తప్పనిసరిగా అంటే 2022, 23, 24 ఇయర్స్లో ఎవరైతే పాస్ అవుతారో ఈ యొక్క BE బీటెక్ డిప్లొమా వాళ్ళు అట్లాంటి వాళ్ళు దీనికి అర్హులు. సో ఈ యొక్క GATకి వచ్చేసరికి అంటే ఇంజనీరింగ్ BE బీటెక్ సంబంధించిన వాళ్ళకి అంటే 200 మెంబర్స్ అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారు. ఈ యొక్క TAT వారిని అంటే డిప్లొమా వారిని ఒక 50 మెంబర్స్ అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారు. మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అయితే ఈ యొక్క అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అప్లై చేయాలంటే అంతా ఆన్లైన్ ద్వారా చేయాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి MHRD NATS 2.0 పోర్టల్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అయ్యి ఒక ఎన్రోల్మెంట్ ఐడిని అయితే క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? అది మీకు ఏంటంటే అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు ఉపయోగపడుతుంది. ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అవ్వాలన్నమాట. దీనికి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అయ్యి ఒక ఎన్రోల్మెంట్ ఐడిని జనరేట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఆ తర్వాత అప్లికేషన్ అనేది ప్రాసెస్ మీరు చేయాలి. అండ్ దానికి సంబంధించిన లింక్ కూడా ఇచ్చారు. ఓకేనా? గూగుల్ ఫామ్ ఇచ్చారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో దీని ద్వారా ఏంటంటే మీకు అంటే షార్ట్ లిస్ట్ ఇస్తారు. ఇక్కడ మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. షార్ట్ లిస్ట్లో ఎవరైతే వస్తారో అట్లాంటి వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఓకేనా? సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసి అందులో కూడా షార్ట్ లిస్ట్ తీసి సో వాళ్ళకైతే ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్కి అర్హత పొందుతారు. సో వాళ్ళకి ఒక 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ యొక్క అప్రెంటిస్షిప్ ట్రైనింగ్లో వాళ్ళకి స్టైఫండ్ కూడా ఉంటుందండి. ఈ యొక్క BE బీటెక్ వారికి వచ్చేసరికి 9,000, డిప్లొమా వారికి 8,000 అనమాట. ఓకేనా? GAT వారికి 9,000 స్టైఫండ్ ఉంటుంది. అలాగే డిప్లొమా TAT వారికి 8,000 స్టైఫండ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇంతకుముందు ఎవరైనా చేస్తుంటే కనుక అప్రెంటిస్షిప్ ప్రోగ్రాము వాళ్ళు మళ్ళీ అప్లై చేయకండి. ఓకేనా? సో నాట్ ఎలిజిబుల్. అయితే దీనికి అప్లై చేయడానికి గడువు వచ్చేసరికి 9 జనవరి 2025 లోపు మీరు అప్లై చేసుకోవాలి. ఓకేనండి? 9 జనవరి 2025 లోపు అప్లై చేసుకోవాలి. ఓకే, మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, మీరు చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ ఎవరి కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో చూశారు కదా. అయితే ఇక్కడ అప్లికేషన్ చూడండి మీకు ఎలా ఉంటుందో. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిప్లొమానా లేకపోతే బీటెక్ వాళ్ళ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి ఆ తర్వాత అందులో ఉన్న గ్రేడ్ ఏంటి, మెకానికల్ ఏంటి అనేది సో దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఓకేనా అప్పుడు మీకు ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ అంతా ఫిల్ చేయాలి. మీకు చెప్పాను కదా NATS 2.0 పోర్టల్ అని చెప్పేసి అక్కడ మీరు రిజిస్టర్ అవ్వమన్నాను కదా. అక్కడ రిజిస్టర్ అయితే మీకు ఒక ఎన్రోల్మెంట్ సంబంధించిన ఒక ప్రింట్ అయితే ఇస్తారు. ఆ ప్రింట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. అంతా PDF ఫైల్ ఫార్మెట్లోనే. ఓకే, అలాగే ఒరిజినల్ ప్రొవిజనల్ సర్టిఫికెట్ మీ డిప్లొమా సంబంధించిన కానివ్వండి, బీటెక్ కానివ్వండి, అది కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఏదైనా కేటగిరీస్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు.
అండ్ హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్ ప్రూఫ్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకే, సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇంకా మిగతాదంతా కూడా సమ్ ఇన్ఫర్మేషన్ అంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అలాగే మన బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతారు. ఓకే, అవన్నీ మనం ఇచ్చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఇది వాళ్ళకి వెళ్తుంది. అండ్ ఇందులో కూడా షార్ట్ లిస్ట్ తీస్తారు. షార్ట్ లిస్ట్ తీసి వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి అక్కడ షార్ట్ లిస్ట్ తీసి ఎవరైతే అర్హులవుతారో వాళ్ళకి 1 year పాటు ఈ యొక్క GAT అండ్ TAT అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది మనకు ప్లస్ అవుతుంది. రేపు పొద్దున ఎప్పుడైనా వేరే జాబ్కి వెళ్ళాలి లేకపోతే స్టీల్ ప్లాంట్లో చేయాలన్న వాళ్ళకి ఇది ఒక మంచి ప్లస్ అవుతుంది. అందుకే దీని గురించి మీకు క్లియర్గా చెప్తున్నాను. ఓకే, సో అప్లై చేసుకుని దీని సమస్య లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీకెండ్ లైవ్ ఉంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే రెండు విషయాలు మీరు మంది తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.